హాయ్ అండి. సమ్మర్ వచ్చింది, ఏసీస్ కూలర్స్ వాడడం స్టార్ట్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మీ డాక్టర్ ప్రేమ్దీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట. సో సమ్మర్ రాగానే మనం ఏసీస్ కూలర్స్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తాం. బట్ దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. ఏసీస్ ఫిల్టర్స్ మనం యూజువల్ గా ఎప్పుడో క్లీన్ చేస్తుంటాం. దయచేసి వాడక ముందే ఫిల్టర్స్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. జనరల్గా కూడా అది ఎవ్రీ 1 to 2 weeks బయట ఉన్న ఫిల్టర్ని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. దాంట్లో ఉన్న మోల్డ్, డస్ట్ ఆస్తమా పేషెంట్స్కి అస్సలు సెట్ అవ్వదు. అది ఫ్రీక్వెంట్ అలర్జీస్ కూడా ఇస్తుంది. అండ్ దెన్ టెంపరేచర్స్ వచ్చి 25 to 26 యూజువల్గా ప్రిఫర్ చేసుకుంటే మంచిది. ఓవర్ నైట్ ఏసీ రన్ చేయకుండా బ్రేక్స్ ఇవ్వడం చాలా మంచిది. దట్ ఎర్లీ మార్నింగ్ ఒక 1 hour ముందు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా బెటర్. అండ్ ఈ క్లోజ్డ్ రూమ్స్లో ఉండడం వల్ల మనకి వెంటిలేషన్ కూడా ఉండదు కాబట్టి ఓన్లీ ఏసీస్ ద్వారానే వెంటిలేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కూడా కొంచెం రూమ్లో అవర్స్ గడిచే కొద్దీ తక్కువగానే ఉంటుంది. సో వీలైనంత ఎర్లీగా మనం ఏసీస్ని స్విచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది. కొంచెం వెంటిలేషన్ ప్రొవైడ్ చేసుకున్నా మంచిదే. అండ్ కూలర్స్ విషయానికి వస్తే చుట్టూ ఉన్న మ్యాట్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి 2 daysకి కూడా సైడ్ ఉన్న మ్యాట్స్ని క్లీన్ చేసుకోవడం వల్ల కూలర్స్ నుంచి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దయచేసి ఈ జాగ్రత్తలు అందరూ తీసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.